సందర్భంగా శ్రీ గురురాజు గారిని కొన్ని మాటలు మాట్లాడవలసిందిగా కోరుతూ ఉన్నాం. నేను వాస్తవంగా మైక్ పట్టుకుంటే గంట మాట్లాడతాను, కానీ 1 నిమిషం మాట్లాడతాను సార్. మీ గురించి మాట్లాడాలి. నేను నిజంగా ఈరోజు కిషన్ రెడ్డి సార్ గురించి మాట్లాడాలి. ఎందుకనంటే ఒక రాజకీయ నాయకుడు అంటే నేను ఆర్టిస్ట్ని, సినిమా ప్రొడ్యూసర్ని, సుఖీబాబు ప్రాపర్టీ సీఎండిని. మాకు ఏంటిదనంటే మామూలు స్థాయిల నుంచి పెద్దవాళ్ళ దాకా కూడా ఒత్తిడిలు ఉంటాయి. ఒక రాజకీయ నాయకుడు అంటే హంగామా ఆర్భాటం ఉంటుంది. ముందు ఒక 1000 మందిని పంపిస్తారు, 100 మందిని పంపిస్తారు, నా గురించి చెప్పురా అంటారు. ఎటువంటి సౌండ్ లేకుండా సైలెంట్గా ఈరోజు ఆయన సెంట్రల్ మినిస్టర్ ఎంతమంది వచ్చారు అసలు 4 అట్లా వచ్చేస్తున్నాడు. అన్నా నిజంగా నీ పాదాలకు దండాలు పెట్టాలి. ఎందుకునంటే ఇలాంటి మంచి మనిషి మీకు తెలియదన్నా, మీకోసం మేము తెర వెనకాల ఉండి కార్యకర్తలుగా పనిచేసామన్నా. మీకు తెలుసో లేదో మర్చిపోయారేమో, నేను తెల్లారి అన్న మనం గెలుస్తున్నామని నైట్ నేను ఫోన్ చేశా ఆ రోజు. మరి ఇంతవరకు నేను మళ్ళీ కలవాలా. జనరల్గా ఏంటిదంటే ఒక మంచి మనిషి సేవ చేయడానికి రావాలి అని తెర వెనకాల అహర్నిశలు కష్టపడ్డాం, గెలిపించాం. గెలిచిన తర్వాత మళ్ళీ కలవాలి, ఎందుకంటే నాకు స్వార్థం లేదు. మంచి మనిషి రావాలి అని వచ్చిన తర్వాత తను చేస్తున్నటువంటి సేవలు నిజంగా మీకు చేతులెత్తి నమస్కారం తెలియజేయాలన్నా. ఆ తర్వాత నేను నా బర్త్డే కోసం ఫోన్ చేశా, మీటింగ్లో ఉన్నా, లిఫ్ట్ చేయాల. రాత్రి 11:30కు మళ్ళీ ఫోన్ చేశాడు. అబ్బో, ఇంతవరకు ఇటువంటి నాయకుడిని చూడలేదన్నా. నిజంగా అంటే ఒక మామూలు వ్యక్తిని నాకు ఒక సెంట్రల్ మినిస్టర్ 11:30కు ఫోన్. నేను అసలు షాక్ అయిపోయా, అసలు అయితే కాదని. అంటే అంత మంచి మనిషి అన్నా. నిజంగా మీరు ఇంకా ఎదగాలి, ఎంతోమందికి ఆదర్శం అవ్వాలి. సేమ్ టైం ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే మీ దారిలో మా సుమన్ అన్న కూడా రావాలి. చాలాసార్లు అంటారు రాజకీయం సార్, ఎంత మంచి మనిషి. అలాగే మీరు కూడా సేవ చేయడానికి రావాలి సార్, నా రిక్వెస్ట్. అలాగే మా సురేష్ గారు ఇంకా 20 సంవత్సరాలు కాదు, ఇంకా 20 సంవత్సరాలు ఎదగాలి. వారికి 100% అండదండగా ఉంటాం. వారి సక్సెస్ని ఎంత దూరం తీసుకెళ్ళాడు అనడానికి కిషన్ రెడ్డి గారే ఆదర్శం. వదిలిపెట్టకుండా తీసుకొచ్చావు, నువ్వు మామూలు కాదు, ఇంకా ఎదగాలి. మరి అలాగే సుమన్ సార్ కూడా వారికి 100% సపోర్ట్ ఇవ్వాలి. మరి ప్రతి ఒక్కరికి పేరు పేరున శిరస్సు వంచి నమస్కారం తెలియజేసుకుంటాం. మీకు గురురాజు. థ్యాంక్ యూ సో మచ్ గురురాజు గారు. విజయ్ కుమార్ గారిని ఇప్పుడు కాసేపు మాట్లాడవలసిందిగా కోరుతూ ఉన్నాను. వేదికను అలంకరించిన పెద్దలందరికీ నమస్కరిస్తున్నాను. ನಿಮ್ಮೆಲ್ಲರಿಗೂ ఉగాది శుభాశయಗಳು. కర్ణాటకలో ఉన్నాం సార్. ఎక్కువ సమయం తీసుకోను. మా తమ్ముడు సురేష్ గారు సార్ ముందు చెప్పి నాకు ఒక సమస్య వచ్చింటే సార్ విజయ్ కుమార్ సార్ హెల్ప్ చేసిరి నాకు అని చెప్పి ఆ చిన్న హెల్ప్ చేసినందుకు ఈయన ఇంత ఎత్తుకు ఎదిగినాడు. కానీ నేను ఏ విధంగా అంటే ఒక నైతిక బలం తప్ప ఇంకా వేరే విధంగా ఏ విధంగానూ నేను సాయం చేయలేకపోయినాను. నేను మీ వేదిక మీద కూర్చున్న అందరినీ రిక్వెస్ట్ చేసుకోవడం ఏమనగా సార్, వేదిక మీద కూర్చున్న అందరినీ మిమ్మల్ని విన్నవించుకునేది ఏమంటే, నేను చేసిన ఒక చిన్న పనికి ఇక్కడికి పిలిపించి నన్ను గొప్పగా సన్మానం చేసినారు. అలాంటి సురేష్కి ఒక్క ఛాన్స్, ఒక్క అవకాశం మీరు ఎవరైనా కలుగజేస్తే జీవితం అంతా వాళ్ళు మీకు రుణపడి ఉంటారు. కాబట్టి దయచేసి ఆయన్ని ఆర్థికంగా కూడా పెంచాలని మీ అందరినీ మనసారా కోరుకుంటున్నాను. ఇంతకు మించి ఇంకేం కోరుకోలేను. బట్ చాలా రుణపడి ఉంటాడు. నేను చిన్న సహాయం చేసిన దానికి నన్ను పిలిపించి ఇంత వేదిక మీద కూర్చోబెట్టించి మాట్లాడించి అవార్డు ఇప్పించి ఇంత గొప్ప సత్కారం చేసినారు. అదేవిధంగా మీరు మనలోను ఎవరైనా ఆయన్ని ఆర్థికంగా కూడా పెంచినారంటే, చాలా పేద కుటుంబం నుండి వచ్చిన అబ్బాయి ఆర్థికంగా కూడా పెంచినారంటే చాలా గొప్పగా సేవా మనోభావంతో మీకు సేవ చేస్తాడు, ప్రజాసేవ కూడా చేస్తారని చెప్పి వినవిస్తున్నాను. ఏమైనా ఎక్కువ మాట్లాడింటే క్షమించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ విజయ్ కుమార్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలానే విచ్చేసిన ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతల్ని తెలియజేసుకుంటూ ఉన్నామండి. వేదిక మీద ఉన్న పెద్దలకైతే ఏంటి, విచ్చేసిన గెస్ట్లందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. మా ఈ ప్రజా డైరీ మ్యాగజైన్ 20th యాన్యువల్ సెలబ్రేషన్స్లో ఒక భాగమైనందుకు, మా అందరికీ సంతోషాన్ని కలగజేసినందుకు స్పెషల్ థ్యాంక్ యూ. అండ్ అలానే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి శ్రీ జి కిషన్ రెడ్డి సార్ గారికి స్పెషల్ థ్యాంక్స్ని తెలియజేసుకుంటూ ఉన్నాం ప్రజా డైరీ మ్యాగజైన్ తరపు నుంచి. నిజంగా సార్, మీ ఈ సమయం మాకు ఎంతో ఆనందాన్ని,
ఇంకా ఏదో సాధించాలి అనే ఒక తపన కృషిని కలగజేసింది నిజంగా ప్రజా డైరీ మ్యాగజైన్కి. సో ప్రత్యేక కృతజ్ఞతలు సార్ మీకు ఇక్కడికి విచ్చేసినందుకు. అండ్ అలానే మనందరి ఫేవరెట్ యాక్టర్ సుమన్ గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతల్ని తెలియజేసుకుంటూ ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.